వాల్ ఢమాల్ అంటూ అప్పటి తప్పుడు వల్లే జరిగింది అంటూ సాక్షి ఇచ్చింది. మరి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆ విషయంలోకి వెళ్లకుండా మెగాకి ఇవ్వటం మెగాకి ఇస్తున్నారు అంటూ మంత్రి గారు చెప్పిన వార్తల్ని ప్రముఖంగా ఇచ్చారు. మీరేమంటారు? డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న మాట వాస్తవం అండి. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా రిపోర్ట్ పెట్టింది. అయితే ఏమైందంటే డయాఫ్రమ్ వాళ్ళని సీరియస్ గా తీసుకోలేదు. డయాఫ్రమ్ వాల్ అనేది ఫౌండేషన్ ప్రాజెక్ట్. ఆ ఫౌండేషన్ చాలా పటిష్టంగా ఉండాలి. ఎన్ని వరదలైనా తట్టుకొని ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలిపేదానికి అది ఉపయోగపడాలి. అట్లాంటి ఫౌండేషన్ ని చాలా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే పైన లోయర్ కాఫర్ డ్యామ్ కానీ అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ వీటిని ముందుగా పూర్తి చేయాలి. డయాఫ్రమ్ వాల్ కట్టేదానికంటే ముందే లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాము పూర్తి చేయాలి. స్పిల్వే కూడా పూర్తి చేయాలి. స్పిల్వే కూడా పూర్తిగా ఉంటేనే నదిలో వచ్చే నీళ్లన్నీ కూడా డైవర్ట్ చేసి అప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాంటిది 2014-19 మధ్య ప్రతి దానికి ఇటుక్కి కూడా ఒక సంబరం లాగా ఓ పండుగలాగా చేసి హడావుడి చేసి మొత్తం సోమవారాన్ని పోలవరం అని చెప్పి ప్రచారం బాగా ఆర్భాటంగా చేశారు. ఈ క్రమంలో లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్, ముఖ్యంగా అప్పర్ కాఫర్ డ్యాము స్పిల్వే ఈ రెండు పూర్తి చేసి ఉంటే డయాఫ్రమ్ వాల్ మీద అంత ఒత్తిడి పడి ఉండేది కాదు వరదలు. డయాఫ్రమ్ వాల్ పటిష్టంగా ఉండాలి. అసలు పటిష్టంగా ఉండాల్సిన డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది? ఎవరైనా ఒక్క వరదకే ఎన్నో వరదలు తట్టుకొని అక్కడ ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టవలసిన పోలవరం ప్రాజెక్టు ఒక్క వరదకే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి డయాఫ్రమ్ వాల్ దాదాపు 900 మీటర్ల పొడవున డ్యామేజ్ అయిందంటే దాని నిర్మాణంలో ఉన్న పటిష్టత ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు, ఎంత మేరకు దాన్ని కాపాడే ప్రయత్నాలు చేశారు. అసలు ప్రాజెక్టు మీద నిలుస్తుంది అనేటువంటిది వీళ్ళకి అర్థమైందా అనేది నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత నువ్వు అక్కడ ప్రాజెక్టు కట్టి చేసేది ఏమీ లేదు. ఆ ప్రాజెక్టు నిలబడే అవకాశం కూడా లేదు డయాఫ్రమ్ వాల్. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత నష్టం జరిగింది. ప్రచారం మీద పెట్టిన జనాన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి చూపించి అక్కడ భోజనాలు పెట్టి ఇవన్నీ చేశారు. అయితే ఇవన్నిటికంటే కూడా డయాఫ్రమ్ వాల్ కట్టడంలో ఎందుకు అంటే అదొక యాంగిల్ అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పత్రికలు కానీ మొత్తం అంతా జగన్ గారి మీద పడి రాస్తూ ఉంటాయి కదా. అట్లాగే ఆయనేమో పోలవరాన్ని నాశనం చేశారని రోజు చంద్రబాబు గారు ప్రచారం చేస్తుంటారు కదా. ఇప్పుడు ఇంతకీ ఎవరి వల్ల నాశనం అయినట్లని మీరు భావిస్తారు? ఖచ్చితంగా దానికి బాధ్యతలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ ప్రభుత్వం హయాంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది తెలుగుదేశం నిర్మించిన కట్టడం. అది ఆ కట్టడం దెబ్బతింది అంటే డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టింది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ చేసింది ఏం లేదు, డయాఫ్రమ్ వాల్ చేసింది ఏం లేదు. పిల్లివేలు కొంచెం జగన్మోహన్ రెడ్డి స్పిల్వే కొంచెం వెడల్పు చేశారు. తర్వాత అప్పర్ కాఫర్ డ్యాము లోయర్ కాఫర్ డ్యాము పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్నటువంటి అప్పర్ కాఫర్ డ్యాము లోయర్ కాఫర్ డ్యామును పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి. సో అనిల్ కుమార్ యాదవ్ ముందు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పనులు అవి. ఆ తర్వాత రాంబాబు గారు వచ్చిన తర్వాత అక్కడ పనులు పెద్దగా ఏం జరగలేదు. ఒక డయాఫ్రమ్ వాల్ డ్యామేజీ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు రావడం, వాళ్ళు పరీక్షలు చేయడం, వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడం అవన్నీ మనం చూసాం. కాబట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మించినటువంటి తెలుగుదేశమే దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దాన్ని పక్కన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నెట్టేయడానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు డయాఫ్రమ్ వాల్ జోలికే పోలేదు. ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మొన్నటిదాకా మెగాకి వ్యతిరేకంగా రాసేవాళ్ళు కదా, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ మెగాకే ఎందుకు అప్పచెబుతున్నారు అంటే జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టనే కదా, సమర్థత కలిగినటువంటి సంస్థగా మెగాని గుర్తించినట్లే అవుతుందా? అది హలో అది అది కాంట్రాక్టర్ సంబంధించి ఇవి అన్ని జరుగుతూనే ఉంటాయండి. అవన్నీ
కాంట్రాక్టర్ లెవెల్లో కాదు కాదు అంతకుముందు తెగ రాశారు కదా, అంతకుముందు మెగా మీద వాటి మీద తెగ రాశారు కదా, అందుకని ఆసక్తి కొద్దీ అడుగుతున్నారు అంతే. మళ్ళీ ఇటు తిప్పి రాస్తారు, ఏముంది వాళ్ళే సమర్థులు, వాళ్ళైతేనే కంటిన్యూటీ ఉంటది, అన్ని రాసుకోవడానికి ఏముంది, అవన్నీ రాస్తారు. మరి పోలవరం నాశనం అయిందని చెప్పారు అంటే ఆ కాంట్రాక్టర్ సంస్థ కూడా బాధ్యతనే కదా. మరి ఇప్పుడు అదే సంస్థకి మళ్ళీ అప్పచెబుతున్నారంటే మరి దాన్ని ఏమని అనుకోవాలనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట. రైట్.